హాయ్ అండి, అందరూ బాగున్నారా? హిందూ కాలమానంలో ఒక్కో ఏకాదశికి ఒక్కో పేరు ఉందండి. ఆ పేరు వెనుక ఒక్కో ప్రత్యేకత కనిపిస్తుంది. అలా శ్రావణ మాసంలోని ఏకాదశికి పుత్రదా ఏకాదశి అని పేరు. మరి ఆ పేరు వెనుక ప్రత్యేకత ఏమిటో, ఈ ఏకాదశికి ఎలాంటి విశిష్ట ఫలితాలు వస్తాయో తెలుసుకుందామా? పుత్రదా ఏకాదశి విశిష్టత భవిష్య పురాణాల్లో కనిపిస్తుంది. దీని ప్రకారం పూర్వం మహాజిత్తు అనే రాజు ఉండేవాడట. ఆయన రాజ్యంలోని వారంతా సిరి సంపదలతో సుభిక్షంగా ఉండేవారు. ధనానికి ధాన్యానికి ఆ రాజ్యంలో ఎలాంటి లోటు లేదు. కానీ రాజుగారికి సంతానం లేకపోవడంతో ప్రజలంతా బాధగా ఉండేవారు. మహాజిత్తు తన ఇంట సంతానం కోసం చేయని యాగం లేదు, తిరగని క్షేత్రం లేదు. కానీ ఎన్నో సంవత్సరాలైనా సరే ఆయనకి కోరిక నెరవేరలేదు. ఇదిలా ఉండగా ఆ రాజ్యానికి దగ్గరలోనే లోమసుడు అనే మహర్షి ఉన్నాడని తెలిసింది. ఏ వ్రతాన్ని ఆచరిస్తే తమ రాజుకు పుత్ర సంతానం కలుగుతుందో చెప్పమంటూ ప్రజలు ఆ లోమసుని వేడుకున్నారు. దాంతో ఆయన శ్రావణ మాసంలోని మొదటి ఏకాదశిని నిష్ఠగా ఆచరిస్తే రాజుగారికి సంతానం కలిగి తీరుతుందని చెప్పాడు. లోమసుని సూచన మేరకు రాజదంపతులతో పాటుగా రాజ్యంలోని ప్రజలు యావత్తూ ఈ వ్రతాన్ని ఆచరించారు. లోమసుడు చెప్పినట్లుగానే రాజుగారికి పుత్ర సంతానం ప్రాప్తించింది. అప్పటి నుండి ఈ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అని పిలుస్తారు. పుత్రదా ఏకాదశి వ్రతం చేయాలనుకునే దంపతులు దశమి నాటి రాత్రి నుంచి ఉపవాసాన్ని ఆరంభించాలి. ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి. ఆ రోజంతా నిష్ఠగా ఉపవాసం ఉంటూ విష్ణుమూర్తిని ఆరాధిస్తూ గడపాలి. విష్ణు సహస్రనామం, నారాయణ కవచం వంటి స్తోత్రాలతో ఆయన పూజించాలి. ఆ ఏకాదశి రాత్రి వేళ జాగరణ చేయాలనే నియమం కూడా ఉంది. ఇలా జాగరణ చేసిన మర్నాడు ఉదయాన్నే దగ్గరలో ఆలయాన్ని దర్శించాలి. ఆ రోజు ద్వాదశి గడియలు ముగిసేలోపు ఉపవాసాన్ని విరమించాలి. ఇలా నిష్ఠగా ఉపవాస వ్రతాన్ని ఆచరిస్తే మోక్షం సిద్ధిస్తుందని చెబుతూ ఉంటారు. ఇక సంతానం ఒక లెక్క. ఈ శ్రావణ శుద్ధి ఏకాదశికి మరో ప్రత్యేకత కూడా ఉందండి. ఈ రోజు కుబేరుని జన్మదినం అని పండితులు చెబుతున్నారు. సిరి సంపదలకు అధిపతి అయిన కుబేరుని కనుక ఈ రోజును పూజిస్తే ఆయన అనుగ్రహం తప్పక లభిస్తుందట. ఈ రోజు కుబేర యంత్రాన్ని పూజించిన, కుబేర మంత్రాన్ని జపించిన, కుబేర అష్టోత్తరాన్ని పఠించిన విశేషమైన ఫలితం దక్కుతుందంట. విన్నారు కదండి పుత్రదా ఏకాదశి యొక్క చరిత్ర. ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.